నమస్తే వెల్కమ్ టు మన లీడర్. అంతకు ముందు పాలకులు చేసిన అభివృద్ధి ఏమీ లేదు, బట్ నేను మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించాను అంటున్న ఎస్బి పల్లి మాజీ సర్పంచ్ ప్రభాకర్ గారితో మన ఫేస్ టు ఫేస్. నమస్కారం అండి. నమస్కారం. సో ఇన్నాళ్ళు అంటే మీరు సర్పంచ్గా చేయటం అనేది జరిగింది. మీ పదవీ కాలం అనేది మీకు సంతృప్తినిచ్చిందంటారా? నేనైతే హ్యాపీగా ఉన్నా మేడం. ఒక 5 సంవత్సరాల నుండి 4 సంవత్సరాల 10 నెలలు అపోజిట్లో ఉన్నాం. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అభివృద్ధికి అడ్డం పడ్డ వాళ్ళు ఉన్నారు, అయినా నిలదొక్కుని ముందుకు తీసుకెళ్ళాం. అప్పటి నుండి ఎంత చేసినామో అంతకన్నా ఈ 15 డేస్లో మేము ఏదైతే గోల్ రీచ్ కావాలనుకున్నామో అదంతా ఈ 15 డేస్లో చేసినాము. అట్లీస్ట్ అరే నా ఊరికి నేను ఇది చేయలేకపోతున్నా అనే ఫీలింగ్ నుండి బయటపడ్డాము. బట్ కానీ అంటే మీరున్న పదవీ కాలం మొత్తంలో చూసుకున్నట్లయితే కనుక అటు సెంట్రల్లో కానివ్వండి ఇటు స్టేట్లో కానివ్వండి మీ పార్టీ అంటూ అధికారంలో లేదు. బట్ అభివృద్ధి అనేది ఎలా సాధ్యమైంది అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ గవర్నమెంట్లో 60 మంది సర్పంచులు రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం జరిగింది. అంటే వారు నేను ఒక సర్పంచ్గా ఎలక్ట్ అయినా నా ఊరికి ఏదో చేయాలనే ఉద్దేశంతో చాలామంది ఎక్కువ మటుకు యంగ్ జనరేషన్ చాలా వచ్చింది ఈసారి. వచ్చిన మూమెంట్లో నేను అది చేయాలా ఇది చేయాలని ఏదో విజన్తో వచ్చిన వాళ్ళు ఉంటారు. చాలామంది చేసిన దానికి బిల్లులు రాక సరిగా ఫండ్స్ కేటాయించక నానా రకాల ఇబ్బందులు పడి తట్టుకున్న వాళ్ళు నిలబడ్డారు. తట్టుకున్న వాళ్ళు విధిలేని పరిస్థితులలో ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు ఊరి కోసం. అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడున్న సర్పంచులు అంటే ఈ 2019 నుంచి 2024 వరకు ఉన్న సర్పంచులు చాలా దురదృష్టకరమైంది అది. అట్లాంటి సిచ్యువేషన్లో కూడా మేము ఆపోజిట్లో ఉండి అంటే నేను రూలింగ్గా ఉన్నారా రూలింగ్ లేనరా అని అంటే అందరు సర్పంచుల గురించి మాట్లాడుతున్నాను. నేను కూడా సర్పంచుల సంఘం రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ని. సర్పంచులు అందరి తరఫున కూడా చెప్తున్నాను. అట్లాంటి సిచ్యువేషన్ చాలామంది ఫేస్ చేసిర్రు. ప్రత్యేకంగా మాలాంటి కాంగ్రెస్ సర్పంచులు అపోజిట్లో ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ ఫేస్ చేసిర్రు. అందులో నేనొకరిని. నన్ను కూడా నానా రకాలుగా ఇబ్బందులు పడ్డా చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా నా సొంతం నిధులు పెట్టి ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేసిన. ప్రధానంగా మీ ఫోకస్ అంతా పై స్థాయి పదవులపైనే ఉంది, మొత్తం అంతా అటుగానే ఆలోచిస్తున్నారు. గ్రూప్ రాజకీయాలని ఎక్కువగా ఉన్నాయి అండ్ మీ పార్టీలో వచ్చేసి చీలికలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయనే మాట కూడా వినిపిస్తుంది. మరి ఈ మూమెంట్లో మీ ఆలోచన విధానం వచ్చేసి నెక్స్ట్ పదవుల గురించి ఆలోచిస్తూ ఉన్నారు, సాధ్యం అవుతుందంటారు? 100% సక్సెస్ అవుతాం దాంట్లో. మాకు పార్టీలో ఏ పార్టీలో ఉండే చెప్పండి, గ్రూపులు ఏ పార్టీలో ఉండే? అన్ని పార్టీలలో గ్రూపులు ఉంటాయి. ఎలక్షన్ వచ్చినప్పుడు అన్ని సఖ్యతగా పోతారు. ఇప్పుడు ఒక ఎలక్షన్కి వెళ్తున్నప్పుడు ఒకటే పార్టీలో 2 గ్రూపులు ఉన్నాయనుకోండి, ఒకటే పార్టీలో 2 గ్రూపులు ఉండి అవతల వ్యక్తితో కొట్లాడేటప్పుడు ఒకవేళ ఓడిపోయినాం అనుకోండి, ఇద్దరం ఓడిపోయినట్టు అవుతుంది. అదే ఇద్దరం కలిసి గెలిస్తే ఇద్దరం గెలిచినట్టు అవుతుంది. సో ఆ ఆలోచన అందరికి ఉంటుంది కాబట్టి ఓడిపోవాలని ఎవరు కోరుకోరు. కొన్ని చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, అది మన ఇంటి సంసారంలోనే. ఇంట్లో భార్యాభర్తలకే గొడవలు ఉంటాయి, దాంట్లో ఉంటాయి. పార్టీ అన్నప్పుడు అవన్నీ ఉంటాయి. అవన్నిటిని అధిగమించుకొని ముందుకు పోనీగా ప్రయత్నం చేస్తాం. మేము మా ఒక సర్పంచ్గా తప్ప నాకు పై లెవెల్లో ఒక ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు లేనప్పుడు కూడా నేను ఒక స్ట్రాంగ్గా నిలబడి ఉన్న సర్పంచ్ని. పార్టీ కూడా మా సేవలను గుర్తిస్తుంది. గుర్తించినప్పుడు ఈరోజు అధికారంలో ఉన్నది, ఏదైనా నువ్వు ఇది చెయ్యి అంటే ఒక సర్పంచ్గానే చేయంటే సర్పంచ్గా చేస్తాం, లేదు ఇంకో దీనికి వెళ్ళు అంటే దానికి వెళ్తాం. మనం అంటే నేను ఇది కావాలి అనేది నాకేం లేదు, పార్టీ గుర్తించి నువ్వు దీనికి వెళ్ళు అంటే దానికి వెళ్తాం. సో ది బెస్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. ఆలోచన లేదు. బట్ కానీ అంటే వినిపిస్తున్న మాటలు ఏంటంటే డబ్బులు ఇచ్చైనా సరే మంచి నెక్స్ట్ పదవుల్ని అధిరోహించాలనే ఆలోచనలో ఉన్నారు అండ్ పార్టీలో పెద్దలతో కూడా మీరు మంతనాలు పైరవీలు చేస్తున్నారనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడ్డాం పార్టీకి. కింద జెండా అంటే మాకు మాజీ ఎమ్మెల్యే గారు పార్టీని వీడినప్పుడు అందరు జెండా ఇట్లా కింద పడిపోయిందన్న స్టేజ్లో పైకెత్తిన, అంటే చేతి కిందకి తగిలి పైకెత్తిన స్టేజ్ మాది. ఆ స్టేజ్ నుంచి ఉన్నాం. అంటే వదిలేస్తే పడిపోయినప్పటి నుండి కిందికి పైకెత్తినాం.
మేము పైకెత్తే మూమెంట్లో ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఆసరాయి ఆయన ముందుంటే ఆయన ఇంకా నడిచిన వాళ్ళం. ఓకే. నాకు పైరవి చేసుకోవాల్సిన అవసరం లేదు, డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. బట్ ఈ నేను చేసిన పని పొగరాదంటారు కదా, మేము చేసిన పని మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. సో దాంట్లో మేము కష్టపడ్డ దాంట్లో ఉన్నాం కాబట్టి మా కష్టాన్ని మేము చేసే పనిని గుర్తించి ముందుకెళ్ళమంటే ముందుకెళ్తాం, లేదు ఇగో ఇది చేయంటే అది చేస్తాం, దేని ఉంటే పార్టీకి కట్టుబడి ఉంటాం. అంటే మీకు ఎటువంటి ఆశలు అయితే లేవంటారా? నెక్స్ట్ పెద్ద పదవులు అది ఎవరమైనా కోరుకుంటాం కదండి, నెక్స్ట్ స్టెప్ ఎక్కాలి అంటే ఒకటే మెట్టు కాడ ఆగిపోవద్దు, ఇంకో మెట్టు ఎక్కాలి, ఇంకో మెట్టు ఎక్కాలి అనేది ఎవరికైనా ఉంటుంది. అది మనిషి సహజతత్వం, అది అందరిలాగా నాకు కూడా ఉంది. అప్పుడు పార్టీ నిర్ణయిస్తుంది ఏం చేయాలనేది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి అనూహ్యంగా కాంగ్రెస్ అనేది భారీ మెజారిటీతో గెలవటం, అధికారంలోకి రావటం అనేది జరిగింది. మీరు ఊహించారా? అంటే మాకు స్టార్టింగ్లో కొంత భయం ఉండేది. మా ఎమ్మెల్యే గారు అయితే గెలుస్తారు, అది కన్ఫామ్ ఉండే మాకు. మా ఎమ్మెల్యే గారు 100% గెలుస్తారు అనేది మాకు నామినేషన్ కన్నా ముందు, నామినేషన్ రోజు మా ఎమ్మెల్యే గారు నామినేషన్ వేసిన రోజు స్వచ్ఛందంగా వచ్చిన జనం 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ల దూరం ఇసుకేస్తరాలన్నంత మంది ఖాళీ నామినేషన్కి స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు. అంటే జనరల్గా మీటింగ్కి డబ్బులు ఇచ్చి ఎక్కువ మంది లేడీస్ని మొబిలైజ్ చేస్తుంటారు, కానీ మేము నామినేషన్కి వెళ్ళిన రోజు 90% అంతా జెంట్స్, యూత్. ఆ వచ్చిన జనాలు ఇంటికి వచ్చి వాళ్ళకి ఒక్కరి ఒకటే లెక్క పెట్టుకోండి, నేనున్న నా మిస్సెస్ ఒకటి, అట్లా 2 ఓట్లు వేస్తేనే గెలిచే సిచ్యువేషన్ ఉన్న జనాలు వచ్చారు ఆ రోజు. సో ఆ రోజే కన్ఫర్మ్ అయిపోయింది మాకు మా ఎమ్మెల్యే గారు గెలుస్తారని. రాష్ట్రంలో కొంత డౌట్ ఉండే, అంటే ఎలక్షన్ సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పుంజుకుంది. అందులో ప్రధాన పాత్ర గవర్నమెంట్ని పడగొట్టడంలో సర్పంచ్లు. మీరు ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఒకసారి రిజల్ట్ చూడండి, ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ అక్కడ సర్పంచులు లేరు. సర్పంచులు లేని ప్లేస్లోనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచింది. సర్పంచులు ఉన్న అన్ని విలేజ్లల్లో, అన్ని కాన్స్టిట్యున్సీలల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు గెలుచుకుంది, భారీ మెజార్టీతో. ఒక హైదరాబాద్ సరౌండింగ్ సర్పంచులు లేరు కాబట్టి అక్కడ గెలవలే, కానీ అక్కడ కూడా సర్పంచులకు ఉంటే అక్కడ కూడా గెలిచేటోళ్ళు. సర్పంచులని అంతలా హింసించిన టీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు అదే పార్టీలో ఉన్న అపోజిషన్ చేసారు. సో మీ సర్పంచ్గా మీ పదవీ కాలం అయితే ముగియటం జరిగింది. సో మరి తదుపరి కార్యాచరణ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి ప్రభాకర్ గారు? అంటే ఇంతకుముందే చెప్పినాం, పార్టీ ఎలా ఆదేశిస్తే దానికి కట్టుబడి ఉండే కార్యకర్తలు మేము. ఇప్పుడు నాకు సర్పంచ్ వచ్చిందని నాకు కొమ్ములు రాలేదు, సర్పంచ్ పోయిందని నాకు కొమ్ములు పోలేదు. సర్పంచ్ కాకముందు అలానే ఉన్నా, సర్పంచ్ అయినప్పుడు అలానే ఉన్నా, సర్పంచ్ అయిపోయినాక కూడా అలానే ఉన్నా. రేపు ఇప్పుడు పార్టీ నువ్వు ఇది చెయ్యి అంటే దానికి వెళ్ళడానికి రెడీగా ఉన్న సైనికులం మేము. అంటే ఒకవేళ పార్టీ ఆదేశిస్తే జెడ్పీటీసీగా పోటీ చేస్తారా? తప్పకుండా. నా కెపాసిటీ నేను చేయగలను అని పార్టీ భావిస్తే ఎంపీపా, జెడ్పీటీసా, ఇంకోదా, లేదంటే ఇంకా ఇదే సర్పంచ్, నువ్వు ఇదే సర్పంచ్కు నీకు ఇదే కరెక్ట్ అంటేనేమో దానికి వెళ్తాము. లేదు నీకు ఇది సరిపోతలేదు, ఇంకా ముందుకెళ్ళు, మండల్ లెవెల్ కంటే ఎంపీపీకి వెళ్ళడానికి అవకాశం ఉంది, జెడ్పీటీసీకి వెళ్ళడానికి అవకాశం. అది ఏదైనా పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి పనిచేస్తుంది. అండ్ అలాగే అంటే మీరు సర్పంచ్గా ఉన్న పదవీ కాలంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా భూతగాదాలు బాగా ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువగా జరిగాయి అనే మాట బాగా వినిపిస్తుంది. ఆ టాక్ అయితే బాగా వచ్చింది. దానికి మీరు ఏం చెప్తారు సమాధానం? అంటే నేను సర్పంచ్ కాకముందు మా ఊర్లో ఒక 20-30 లక్షలకు ఎకరం ఉండే, ఇప్పుడు ₹1 కోటి అయింది. అంటే రోజు రోజు భూమి వాల్యూ పెరుగుతున్న కొద్దీ భూతగాదాలు అనేది రావడం సహజం. అది నేను సర్పంచ్ ఉన్నా, లేకపోతే ఇంకోరు సర్పంచ్ ఉన్నా, అది న్యాచురల్గా జరిగే ప్రక్రియ. అంటే ఆ రోజులల్లా ఎకరకు ఒక వాల్యూ లేకుండా ఉండేది మా పెద్ద మనుషులు, మా తాతల టైంలో అనుకోండి. దాని తర్వాత మనకు గుంటలకు వాల్యూ లేకుండా, మేము వచ్చేవరకు గజాలకు లేదు, ఇప్పుడు ఇంచులకు కొట్లాడే రోజులు వచ్చినాయి. అంటే ఇప్పుడు గట్టు పంచాయతీ ఉంటుంది, గెట్టు పంచాయతీ ఉంటుంది, ఒక గుంట నీకు ఎక్కువ పడ్డది, ఒక గుంట నాకు ఎక్కువ పడ్డది అనేది అవి సహజంగా అన్ని ఊర్లలో ఉంటుంది, మా ఊర్లో ఉంది. నా దగ్గర కోవిడ్ టైంలో ఒకరినొకరిని కలవని టైం ఉండే అప్పుడు. అట్లాంటి టైంలో రోజు పంచాయతీలు నడుస్తుండే, కానీ ఎన్నో రకాల భూ పంచాయతీలు తెంపుకుంటూ వచ్చినాం మేము. మీరు ఊర్లో అడిగితే చెప్తారు ఎన్నో రకాలు. చాలా నేను పుట్టకముందు ఉన్న పంచాయతీలు నాకు
నా దగ్గరకు వస్తే కూడా వాటిని సాల్వ్ చేసిన రోజులు ఉన్నాయి. మేము సాల్వ్ చేసేటోళ్ళమే కానీ తగాదాలు సృష్టించేటోళ్ళం కాదు. ఫస్ట్ తగాదాలు అనేటివి వాళ్ళ వ్యక్తిగతం. అది అంటే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, లేకపోతే పాలోళ్ళు ఉంటారు, ఎవరో ఒకరు అక్కడ ఉండే వాళ్ళ పర్సనల్ ఇష్యూ. అది సర్పంచ్ అనేటానికి భూ తగాదాకు సంబంధం ఉన్నది కాదు. వాళ్ళ తగాదాలు మన దగ్గరకు వచ్చినప్పుడు మన లెవెల్లో మనం ఏమన్నా వాళ్ళకు సాల్వ్ చేయగలిగితే చేస్తాము, లేదంటే చట్టపరంగా వాళ్ళు వెళ్ళి చట్టానికి లోబడి ఎవరికి న్యాయం జరిగితే వాళ్ళకి జరుగుతాయి. అంతేగాని ఆ భూ తగాదాలు సృష్టించి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి, అంటే మా దగ్గర లేరు, కొంత దగ్గర ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు ఏమన్నా ఇట్లాంటి మీరు అడిగిన క్వశ్చన్ ఎక్కువగా జరిగాయని వినిపించాయి. అదే చెప్తున్నాను, భూమి విలువ పెరిగినప్పుడు పంచాయతీలు రావడం సహజం. అది కానీ వాళ్ళ వ్యక్తిగతం. అది సర్పంచ్ అనేటానికి ఏం సంబంధం లేదు. అది ఎలాంటి భూ తగాదాలు మనం రెచ్చగొట్టడం కానీ, పంచాయతీలు చేయించడం కానీ, లేకుంటే భూములు కబ్జా పెట్టడం కానీ అట్లాంటి ఒక గజం కూడా మాకు అవసరం లేదు. దేవుడు ఇచ్చిన కాడికి కష్టపడుతున్నాం. ఇగో మా ఇల్లు ఇంకా ఉన్నది, మా ఇంటికి ఇంకా సున్నం వేసుకోవాలి, ఊరందరికి సున్నం వేసినాం. అంటే నా స్వతహాగా చేసుకోకుండా కానీ 10 మందికి చేసేటోను నేను. నాకు అట్లాంటివి ఆ తగాదాలు పెట్టడం, తగాదాలు లేకుండా ఉండడం, తగాదాలకు చాలా దూరంగా ఉండేటోను నేను. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, గతంలో కూడా చెప్పాను, మళ్ళీ కూడా గుర్తు చేస్తాను. ఇక్కడ యువకులల్లా చాలా మటుకు కొట్లాటలు ఉంటుండే. నీది ఆ గ్రూపు, నాది ఈ గ్రూపు, నువ్వనేది. నేను 5 ఏళ్ళ ఈ టెన్యూర్లో 5 ఏళ్ళ పీరియడ్లో ఒక్కరోజు యూత్లు కొట్లాడుకున్న రోజులు లేవు. మీరు ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు మీరు ఇంకెవరినన్ను అడగండి, అట్లాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టినాను నేను. సో అవి ఎవరన్నా అపోహలు ఉండి ఎవరో బురదల కార్యక్రమం ఉంటుంది తప్ప అట్లాంటివి నాకు పూసుకోను, అట్లాంటివి అవసరం లేదు నాకు. అండ్ అలాగే మీరు అంటే సర్పంచ్గా గెలవటానికి మీకు ఎవరైతే వెనకుండి అంటే మిమ్మల్ని నడిపించారో, మీకు సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా మీరు తొక్కేశారు. అండ్ ఇప్పుడు వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు అన్న మాట కూడా బాగా వినిపిస్తోంది. దానికి ఏం చెప్తారు మీరు? రాజకీయ నాయకులలో 2 రకాలు ఉంటారు. ఒకటి తొక్కే లీడరు, ఒకడేమో అందరిని కలుపుకొని పోయే లీడరు. తొక్కే లీడర్ ఎట్లుంటాడంటే, నేను ఈ పదవిలో ఉన్నా, ఇంకొకరిని ముందుకు తీసుకెళ్తే వీడు నాకన్నా ముందు ప్లేస్కి వెళ్తాడేమో అని వాడిని తొక్కుకుంటే నేను పైకి వెళ్తాను. అదొక టైప్ లీడర్. రెండో రకం ఎట్లుంటుంది అంటే, నేను ఎదుగుతున్నా కొద్దిగా నాతో పాటు కూడా ఉన్నోళ్ళు ఎదగాలనే కోరుకుంటాడు ఉంటాడు. అంటే నేను ఎదిగితే నా సరౌండింగ్ కూడా ఎదిగితే రేపు ఏదైనా అవకాశం వచ్చినప్పుడు వీళ్ళంతా నాకు ఒక బలం అవుతారు అన్నది. అది రెండో వ్యక్తి. కానీ నేను రెండో వ్యక్తిని, ఫస్ట్ వ్యక్తిని కాను. ఎందుకంటే వాళ్ళ స్వలాభం కోసం ఎవడన్నా ఏదన్నా చిన్నవి ఉండి, అంటే కొన్ని నా వ్యక్తి అయినప్పటికీ తప్పు చేస్తే ఇది నీది తప్పు అని చెప్పే గుణం ఉన్న మనిషిని నేను. నాకు సపోర్ట్ చేసినప్పటికీ, నా ఎంబడి ఉన్నప్పటికీ, ఏది ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసినప్పటికీ తప్పు చేస్తే ఇది నీది తప్పు అని చెప్పే వ్యక్తిని నేను. అట్లాంటిది ఏమన్నా ఉంటే నీది ఇది తప్పు అని చెప్తే దూరం అయితే ఉండొచ్చు ఒకరిద్దరు. 100% 2% అవి సహజంగా వస్తాయి. మీరు ఎంతోమంది సర్పంచ్లను నాకన్నా పెద్ద లీడర్లను ఇంటర్వ్యూ చేసి ఉంటారు. ఒక 10 వచ్చినాక చేసిన వాళ్ళకి అందరిని దూరం పెట్టేటోళ్ళు ఉంటారు, లేదంటే చేసే విధానాలను బట్టి ఊర్లో వ్యతిరేకత వస్తుంటుంది. కానీ నేను ఏదైతే రాజకీయంలోకి వచ్చిందో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంత పర్సెంటేజ్ ఉందో అంతకన్నా ఎక్కువ పర్సెంటేజ్ మెప్పు పొందిన కానీ ఎవరిని తొక్కినైతే కాదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు. ఉన్నట్టు చాలా క్లియర్గా మీరు అన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. సో చూసారు కదా, ఇది ఇవాల్టి మన లీడర్. మరో లీడర్తో మళ్ళీ మీ ముందుంటాను. నమస్కారం. లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.